దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ అన్నారు. పట్టణంలోని చిరడావూరులో బాబు జగ్జీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ కూడల నుంచి సభావేదిక వరకు ఎంఆర్పీఎస్, దాని అనుబంధ సంఘాలు, బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు భారీ ర్యాలీగా తోడ్కొని వెళ్లారు. సభలో మందాకృష్ణ మాట్లాడుతూ దాదాపు 52 సంవత్సరాల పాటు దేశానికి జగ్జీవన్ రామ్ విశిష్టమైన సేవలు అందించారన్నారు. పలు కీలక శాఖలలో వివిధ హోదాలలో పనిచేసిన జగజ్జీవన్ రామ్ ఆ పదవులకే వన్నె తెచ్చారన్నారు. భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ నుంచి అమలు వరకు ప్రతి ఘట్టంలో జగ్జీవన్ రామ్ ఎంతో కీలకంగా వ్యవహరించారన్నారు. దేశంలో సాంఘిక దురాచారాలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు అమల్లో ఉండాలని పోరాడిన మహనీయుడని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు జగజ్జీవన్ రామ్ చరిత్రను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగజ్జీవన్ రామ్ ప్రధాని కాకుండా నీలం సంజీవరెడ్డి అడ్డుకున్నారన్నారు. జగజ్జీవన్ రావుకు భారతరత్న ఇవ్వడానికి సోనియా గాంధీ నిరాకరించిందని, విగ్రహావిష్కరణ సభలో తను పాల్గొనడం తన అదృష్టంగా చెప్పారు. ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయానికి వస్తే ఆ ఫలాలు భావితరాలు అనుభవించాలన్నారు. అప్పుడే విజయోత్సవాలకు అనుకూలమైన సమయంగా చెప్పారు. అందుకు తగిన విధంగా ప్రతి బిడ్డను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇప్పటికీ వర్గీకరణపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయన్నారు. 7 న్యాయమూర్తుల ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు వర్గీకరణ సమర్థిస్తూ తీర్పునిచ్చారని, అయితే ఆ బృందంలో వర్గీకరణ వ్యతిరేకించిన న్యాయమూర్తి సైతం ఇటీవల వర్గీకరణను సమర్థించడం మాదిగల విజయంగా చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి భంగపాటు తప్పదని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును ఆ పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు మరోసారి ఉద్ఘాటించారు. ఆగస్టు 1వ తేదీన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తే 32 రివ్యూ పిటిషన్లను వేశారని, వర్గీకరణ వ్యతిరేకించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్లను కొట్టివేయడం వర్గీకరణ దర్భమైందని గుర్తించడమేనన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చే అంశంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మతం మారిన ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలకు వారి వారి రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దళితులకే ఎందుకు అమలు కావడం లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్ల అసలైన అర్హులకు న్యాయం జరుగుతుందని, అగ్రకులాల మత మార్పిడి జరిగితే వారికి అన్ని అమలు అవుతున్నాయని, అసలైన అర్హులకు మాత్రం అన్యాయం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మాలలు మాదిగలు కలిసి పోరాటం చేయాలని, మాదిగలకు రిజర్వేషన్ అమలు అయ్యాక మాలలతో భేటీ అవుతానన్నారు. తనను చాలామంది ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అడుగుతున్నారు. తనకు రాజకీయం ముఖ్యం కాదు, మాదిగల ఎదుగుల ముఖ్యం. కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ డీజీ కూచిపూడి బాబురావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇందుపల్లి శ్యామ్యూల్ ఆనంద్, స్టేట్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిటైర్డ్ డీఐజీ చావలి బాలస్వామి, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, బీజేఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బాబుదడిది మాత్రం తెనాలి పట్టణం మాత్రమే నిరూపించుకోగలిగింది. ఈ దేశానికి సేవ చేసిన 10 మందిలో ఎక్కువ కాలం సేవ చేసిన మహనీయుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మాత్రమే నిలబడతారు. అంబేద్కర్ ఈ దేశానికి సేవ చేసిన కాలం ఎంత అనేది కూడా మనం చర్చించుకుంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఏదో రూపంగా, అది దళితుల కోసం పోరాటం చేసే రూపంగా, లేదా రాజ్యాంగం రాసే అవకాశంగా, రిజర్వేషన్ పొందుపరిచే అవకాశంగా, ఆయన మొత్తం దేశానికి సేవ చేసిన కాలం ఎంత అన్నప్పుడు ప్రత్యక్షంగా ఆయన కూడా దళితుల కోసం సంఘం పెట్టాడు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది ఎప్పుడు అంటే 1994 అంటాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డది ఎప్పుడంటే 94 అంటాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దళితుల కోసం ఒక సంఘం పెట్టిండు. అది 1924లో. ప్రధానమంత్రి తర్వాత ఉప ప్రధానమంత్రే కదా, ఉప ప్రధానమంత్రికి ఎదిగిండు కదా. మరి ఉప ప్రధానమంత్రి కావడానికి ఇంకేంటిది ఒకే మెట్టు కదా. ఆ మెట్టు ఎక్కడానికి ప్రయత్నం జరుగుతున్న సమయంలో, ఆ మెట్టు ఎక్కడానికి బాబు జగ్జీవన్ రామ్ మాత్రమే అర్హతున్న సమయంలో అగ్రకుల వ్యవస్థ ఆయనను కాటేసింది. ఆయనను ఆ అవకాశం రాకుండా వెనుక నెట్టేసింది. ఎంతోమందికి భారతరత్నలు ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు కదా. బాబు జగ్జీవన్ రామ్ కూడా భారతరత్న ఇవ్వండి అని చెప్పి మేము వినతి పత్రం ఇచ్చాం. మా వినతి పత్రం చూసుకున్నాడు, చదివిండు, అభినందించిండు, టీ తెప్పించిండు, బాగానే చేసిండు. కానీ బాబు జగ్జీవన్ అంటే నాకు గౌరవం ఉన్నది, కానీ భారతరత్న ప్రకటించేంత శక్తి నాకు లేదు అన్నాడు. ఇందిరా పక్కన ఉంటేనో భారతరత్న వచ్చేది, కానీ ఆయన ఇందిరా పక్క లేడు. ఆనాడు ఇందిరాగాంధీ తీసుకునే నిర్ణయం తప్పు కాబట్టి ఆమె ఇండియా పక్కన ఉన్నాడు. ఇండియా పక్కన ఉండకుండా ఇందిరా పక్కన ఉంటే మా వాడికి భారతరత్న వచ్చేదేమని చెప్పి నేను భావించుకోవాల్సి వచ్చేసింది. ఇందిరాగాంధీ పక్కన మా వాడు లేకపోవడం వల్లనే మా వాడికి అన్యాయం జరిగింది. అదే ఇందిరాగాంధీ పక్క ఉంటే మా వాడికి న్యాయం జరిగేదేమో అని అనుకున్నా. కానీ ఆనాడు ఇందిరా పక్క ఉండడం కంటే ఇండియా పక్క నుండి భారత రాజ్యాంగం కాపాడమే బాబు జగ్జీవన్ రామ్ గొప్ప.
అంబేద్కర్ను ఓడించే కాడ కూడా ఆనాడు కాంగ్రెసే ఉన్నది. భారతరత్న ఇవ్వకుండా చేసింది కూడా కాంగ్రెసే. ఆనాడు కూడా జనతా పార్టీకి సంబంధించిన సమయంలోనే, జనతాదళ్ ఏర్పడ్డ సమయంలోనే, బీపీ సింగ్ టైంలోనే మన అంబేద్కర్కు రాజ్యాంగం, మనకు భారతరత్న వచ్చింది. బహుశా ఎప్పుడో ఒకసారి మన పెద్ద ఆయన, ఇప్పుడు ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారికి, పెద్ద ఆయన మీరు ఎంతోమందికి భారతరత్న ఇచ్చారు. ఇగో మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారి అర్థంలోనే ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న వచ్చింది. ఆయన కాంగ్రెస్, ఈయన బీజేపీ. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇచ్చింది కాంగ్రెస్ కాదు, జనతాదళే. ఇప్పుడు రెండో దళిత నాయకుడు అనబడుతున్న బాబు జగ్జీవన్ రామ్ శివను గుర్తించి ఆయనకు భారతరత్న ప్రకటించాల్సిన బాధ్యత మీకున్నదని చెప్పి ఖచ్చితంగా మీ బిడ్డగా నా వంతు మన బాబు జగ్జీవన్ రామ్ గౌరవాన్ని దేశంలో మళ్ళీ తీసుకురావడం కోసం, ఆయన గౌరవాన్ని శాశ్వతంగా నిలబెట్టడం కోసం భవిష్యత్తులో ప్రయత్నాలు కొనసాగుతాయనేసి కూడా మర్చిపోద్దని నేను కోరుకుంటూ, ఇల్లాకనే పండుగ చేసుకున్నట్టు కాదు, అమలు చేసుకోవాలి. ఇప్పుడు నా ముందు, మన అందరి ముందు ఉన్నది ఏంటంటే, చంద్రబాబు ద్వారా ఆ చట్టాన్ని తీసుకొచ్చుకోవడం, రేవంత్ రెడ్డి ద్వారా చట్టాన్ని తీసుకోవడం, దక్షిణాది రాష్ట్రాల చట్టం అమలు చేయించుకుంటే మన బిడ్డల జీవితాలు బలంగా ముందుకెళ్ళడానికి, అవకాశాలు పొందడానికి దారితీస్తాయి. చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు. అన్న ఏ పాటలు పోతాడు, ఎక్కడికి పోతాడు, ఏం పదవి సంపాదించుకుంటాడని. నాకు పదవులకు కంటే నా జాతీయ సమాజం భవిష్యత్తు నా ముఖ్యం. కింది కోర్టులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. తాలూకా కోర్టులో, జిల్లా కోర్టులో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి. అవి హైకోర్టుకు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టులో ఎందుకు లేకుండా పోయింది? కింది కోర్టులో రిజర్వేషన్ ఉండడం వల్ల మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనిపిస్తున్నారు జడ్జీల రూపంగా. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికి మన వాళ్ళు కనిపించలేరు. అక్కడ అంటే రిజర్వేషన్ లేని కాడ మన వాళ్ళు కనిపించలేరు. ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థలో అక్కడ ఎందుకు లేకుండా పోయింది? కాబట్టి మీ అన్నగా నా మాల సామాజిక వర్గ పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. జరిగింది ఏదో జరిగింది 3 దశాబ్దాలు. మేము ఎవరి అవకాశాలు కొల్లగొట్టాలని కాదు, నిన్నటి వరకు రాని అవకాశాలు సాధించుకోవాలని మాత్రమే. దీన్ని అర్థం చేసుకొని ముందుకు రావాలని చెప్పి, భవిష్యత్తు రోజుల్లో ఈ దేశంలో దళిత, గిరిజన, పేద వర్గాలకు ఏం సాధించాలో ఆ సాధించే పోరాటం కలిసికట్టుగా చేద్దామని చెప్పి, అంబేద్కర్ లేని కాలం, జగ్జీవన్ రామ్ లేని కాలం, కాన్షీరామ్ లేని కాలం, నిన్నటి వరకు ఉండబడే రామ్ విలాస్ పాస్వాన్ లేని కాలంలో మనం బతుకుతున్నాం. పార్లమెంట్లో అనగాన వర్గాల వాయిస్ లేదు. ఈ తెలుగు రాష్ట్రాల నుంచే దేశానికి ఒక సంకేతం పంపాలి. ఈ తెలుగు రాష్ట్రాల నుంచే దేశంలో ఉండబడే దళిత, పేద వర్గాల భవిష్యత్తును కాపాడే నిర్ణయాలు జరగాలి. ఆ నిర్ణయాలు జరగాలంటే మాలా సామాజిక వర్గం సంబంధించిన పెద్దలందరూ భవిష్యత్తు రోజుల్లో అన్నదమ్ములుగా మనం కలిసి ముందుకెళ్దామనేసి మరి మర్చిపోద్దని కోరుకుంటూ